అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఆ నోటిఫికేషన్ సంబంధించి నిన్న ఇవ్వాల్సిన నోటిఫికేషన్‌ని 5వ తేదీ నాటికి సెప్టెంబర్ 5వ తేదీ నాటికి ఇస్తామని చెప్పి నోటీస్ అనేది రిలీజ్ చేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది కాకుండా చాలామంది ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒకసారి అయిపోయింది, ఇంకా కరోనాకు సంబంధించి ఇచ్చినాడు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడు. దాని గురించి మర్చిపోండి. తర్వాత ఎగ్జామ్ అనేది లోకల్ లాంగ్వేజెస్‌లో ఉంటుంది. అది పర్మనెంట్, ఇంకెప్పుడు దాన్ని మార్చే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో ఉంటుంది. జనవరి లాస్ట్ వీక్ లేదా ఫిబ్రవరి నుంచి మీకు ఆ ఫిబ్రవరి నెలంతా మీకు నెక్స్ట్ ఇయర్ 2025 ఉంది చూడండి. ఆ 2025లో ఫిబ్రవరిలో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అనేది లోకల్ లాంగ్వేజెస్‌లోనే ఉంటుంది. తెలుగు వాళ్ళకి తెలుగు, కన్నడ వాళ్ళకి కన్నడ, తమిళ వాళ్ళకి తమిళ్. ఎవరి స్టేట్ వాళ్ళకి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఎగ్జామినేషన్‌కి సంబంధించి. ఎగ్జామ్ ఖచ్చితంగా మీకు ఫిబ్రవరిలోనే ఉంటుంది. ఈలోపు మీరు ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్ చేసినా సరే, ఇప్పటికి మీరు జీరో అయినా, మీకు ఏమీ రాకపోయినా సరే, ఇప్పటికిప్పుడు మీరు కోచింగ్ ఎక్కడైనా ఇన్స్టిట్యూట్‌కి వెళ్ళి కోచింగ్ వెళ్ళినా సరే, మీరు వద్దన్నా సరే, మీరు ఈజీగా 100% క్వాలిఫై అయిపోతారు. ఖచ్చితంగా మంచి స్కోరింగ్ అనేది, మంచి మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. మీరు ఈజీ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 నెలలు మీరు గట్టిగా చదువుకున్నా సరే, ఎక్కడైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్‌కి వెళ్ళిపోండి. నేను వెళ్ళి ఒక 6, 7 నెలలు ఇంటికి రాకుండా ఉండండి. ఖచ్చితంగా మీకు క్వాలిఫై అయిపోతారు. ఇది నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది నోటిఫికేషన్ 5వ తేదీ నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్టోబర్ 5వ తేదీ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ మధ్యలో తెలియకుండా ఎవరు పడితే రకరకాల కారణాలు చెప్తాను నేను. అంటే వాళ్ళని ఏదో నేను బ్యాడ్ చేయాలనే కాన్సెప్ట్ నాకు లేదు, కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళకి తెలియకుండా అసలు జీడీ అంటే ఏంది, జీడీ గురించి ఏందో తెలియకుండా సగం తెలిసి హాఫ్ నాలెడ్జ్తో చెప్తా ఉంటారు. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు దేంట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి పోస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు పెట్టకూడదు అనమాట. ఎందుకంటే ఎప్పుడు జీడీ నోటిఫికేషన్లో ఎప్పుడు వ్యాకన్సీస్ పెరుగుతాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సడన్గా పెరిగిపోతుంది, సడన్గా జరుగుతుంది అన్నీ. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాలి. పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టే ఆలోచన మొదటగా వచ్చి శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి. శాలరీస్ అనేది కొన్నింటిలో రిస్క్ అలవెన్స్లు వేరుగా ఉంటాయి, అలవెన్స్లు వేరుగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట శాలరీలు. నెక్స్ట్ రెండోది ఆలోచించాల్సిన సెకండ్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ క్వార్టర్స్లో, ఫ్యామిలీ విషయంలో ఫ్యామిలీని పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా? ప్రతి దాంట్లోనూ క్వార్టర్స్ ఉంటాయి, కానీ అక్కడ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది, మన ఫ్యామిలీ అక్కడ ఉంటుందా ఉండదా? ఏ ఫోర్స్ అయితే మనకు కంఫర్ట్, అదొకటి ఆలోచించాలి. నెక్స్ట్ మూడోది, మనం పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో ఏ రోజైనా సరే మన వైఫ్ని తీసుకెళ్ళడానికి కానీ, లేదా మన స్టేట్లో మనకు సంబంధించిన బెటాలియన్లు ఉన్నాయా లేవా, మనకు దగ్గరలో ఏ బెటాలియన్లు ఉన్నాయి. మనకు ఒక ఫ్యూచర్లో ఒక 10 ఇయర్స్లో 5 ఇయర్స్ 6 ఇయర్స్ 3 ఇయర్స్ చేసిన తర్వాత ఏ రోజుకైనా మన స్టేట్కి రావచ్చా? అదొకటి, అది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు కోరిక ఉంటుంది మనసులో, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదో రోజు మన స్టేట్కి వస్తాము, మన స్టేట్లో ఉంటాము. మన స్టేట్లో ఏ బెటాలియన్లు ఉన్నాయి? ఇప్పుడు ఆంధ్రాలో ఒక రకాల బెటాలియన్లు ఉన్నాయి, తెలంగాణలో బెటాలియన్లు ఉన్నాయి. రకరకాల ఫోర్సులు ఉన్నాయి. మనకి ఏదైతే కంఫర్ట్ ఉంటుంది అది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఫెసిలిటీస్, అంటే అక్కడున్న ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎఫ్ అనేది హైప్ క్రియేట్ చేసినారు. ఏమంటే సిఎస్ఎఫ్లో బాగుంటుంది అని చెప్పి. సిఎస్ఎఫ్ అనేది అన్నిటికంటే తక్కువ శాలరీ దాంట్లోనే ఉంటుంది. నేను సిఎస్ఎఫ్ని బ్యాడ్ చేయాలని చెప్పట్లేదు, అన్నిటికంటే తక్కువ శాలరీ దాంట్లోనే. ఎందుకు అని అంటే ఇప్పుడు అన్నిటికంటే కష్టం సిఆర్పి, బిఎస్ఎఫ్ ఉంటుంది. కానీ మనం ఎక్కువ దానికి హైప్ సృష్టించేసాం సిఎస్ఎఫ్కి. మన అన్ని చోట్ల అలాగే ఉందన్నమాట. హైప్ సృష్టించడం వల్ల సిఏపిఎఫ్లో అత్యధిక ఫ్రెండ్స్ అందరూ నాకు సిఎస్ఎఫ్లోనే ఉన్నారు. నేను చాలామందితో మాట్లాడుతూనే ఉంటాను. నేను ఏమంటే దానికి హైప్ సృష్టించడం వల్ల హెవీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది, కట్ ఆఫ్ ఎక్కువైపోయింది. మనం అనుకుంటాం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతాం, ఎయిర్పోర్ట్లో జాబ్లు వస్తాయి. 10 ఇయర్స్ వరకు ఎయిర్పోర్ట్లోకి పంపారు అనమాట. ఇండస్ట్రియల్ ఏరియాస్ ఈ విధంగా ఉంటాయన్నమాట. దాంట్లో హాలిడేస్ తక్కువ ఉంటాయి, శాలరీస్ తక్కువ ఉంటుంది అనమాట. ఇవన్నీ చూసుకోవాలి. ప్రతిదీ చూసుకున్న తర్వాత మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ప్రమోషన్ చూసుకోవాలి. ప్రమోషన్ దేంట్లో త్వరగా వస్తుంది? ఇప్పుడు మనకు సిఆర్పి, బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్లో ప్రమోషన్ రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకు అని అంటే స్ట్రెంత్ ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ, హెవీ స్ట్రెంత్ ఉండడం వల్ల ప్రమోషన్ చాలా లేట్ అవుతుంది. 22 సంవత్సరాలు
కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ హవల్దార్ అవ్వాలంటే చాలా తలకైన తపస్సు చేయాలన్నమాట. సో ఇవన్నీ చూసుకోవాలి. తెలియకుండా ఫస్ట్ సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ పెట్టేస్తూ ఉంటారు. అక్కడ పోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. తర్వాత చెప్తారు నాకు అది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు అని. అంటే చేసుకునే తప్పు మీరు. సో ఎవరైనా, నేనైనా అంతే. నేను చేసుకున్న తప్పును పక్కన వాళ్ళ మీద నిందేయాలంటే కరెక్ట్ కాదు కదా. సో అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి దేంట్లో రిలీఫ్ దొరుకుతుంది, మనం దేంట్లో అయితే మళ్ళీ మనం చదువుకోవచ్చు. సో ఇవన్నీ ఆలోచించాలి. ప్రతిదీ ఆలోచించిన తర్వాత సో అప్పుడు మనం పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చూసుకోవాలి. అంతేగాని ఏం తెలియకుండా వాళ్ళు ఎవరు ఇచ్చారో ఏదో ఛానల్ వాళ్ళు పెట్టేసాడు యూట్యూబ్ వాడు, దాన్ని చూసి మనం కాపీ కొట్టినామనంటే పనులు అవ్వవు అనమాట. సో నన్ను అడుగుతున్నారు పోస్ట్ ప్రిఫరెన్స్, నేనైతే ఇవన్నీ ఆలోచించిన తర్వాతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ప్రతిదీ కావాలంటే, నేను ప్రతిసారి కావాలంటే. సో నేను చేసే ఫోర్స్, ఇప్పుడు నేను నా ఫోర్స్ గురించి నేను గొప్ప చెప్పుకోవాలంటే ఫస్ట్ నా ఫోర్స్ని అయితే నేను ఫస్ట్ చెప్పుకుంటాను అనమాట. నేను ఎప్పుడు నా ఫోర్స్ గురించి నేను ఎప్పుడు ఫస్ట్ పెట్టను, మధ్యలో ఎక్కడ వేస్తానండి. న్యాయం తెలియాలి. మనం ఇప్పుడు ఏ ఫోర్స్ బెటర్ అనేది దానికి తగ్గట్టుగా పోవాలి. అంతేగాని ఏదో నాది గొప్ప నీది తక్కువ అనే కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఉండకూడదు అనమాట. సో అది తెలుసుకోవాలి. సో దాన్ని చూసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేను ఇస్తాను. తొందరపడి అప్లై అయితే చేయొద్దండి. ఒకవేళ ఇప్పుడు నేను చేసింది, ఇప్పుడు నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. సో అది మీకు నచ్చలేదు అనుకోండి, 10 మందిని అడగండి, ఫోర్స్లో ఉన్న వాళ్ళని అడగండి. అడిగిన తర్వాత ఏదో జూనియర్లు నిన్న మొన్న పోయిన వాళ్ళు కాదు అడగాల్సింది, సీనియారిటీ వైజ్ సీనియర్లను అడగండి. సో ఈ ప్రిఫరెన్స్ ఇచ్చారు, సో ఎలా ఉంటుంది, ఇంతటికి బాగుంటుందా బాగుంటుందా. సో ఇంకా బెస్ట్ సీనియర్లు వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు ఊరోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపిస్తే, ఓ ఇది కరెక్టా కాదా, ఇది తప్పు తమ్ముడు అని వాళ్ళు చెప్పినారనుకోండి, వెంటనే దాన్ని నేను చెప్పింది తప్పు అని చెప్పినారనుకోండి, దాన్ని వెంటనే రెక్టిఫై చేసి దాన్ని కొట్టేసి వాళ్ళు ఏది చెప్తారు దాన్ని రాసుకోవాలన్నమాట. ఇంకోరిని అడగాలి, ఏది బెటర్ అనిపిస్తే దాన్ని పెట్టుకోవాలన్నమాట. తెలియకుండా నెట్ షాప్ ఒకటి పెట్టేసినాడు, సో అలా పెట్టేసాము. సిఆర్పిఎఫ్ బేసప్ లేదు అంటే నేను ఏ ఫోర్స్ని తక్కువ చేసి చెప్పట్లేదు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో అలా వాళ్ళు పెట్టే ఏ ఫోర్స్లో ఎక్కువ పోస్టులు ఉంటే దాన్ని ముందరేసేయడం, అలా తెలియకుండా ఏది పడితే అది చేయొద్దు అనమాట. మంచి మార్క్స్ వస్తాయి మీకు. సో అప్పుడు మనం తెలియకుండా అప్లై చేస్తాం, మళ్ళీ మార్క్స్ వచ్చిన తర్వాత బాధపడతా ఉంటాం అనమాట. మన 135 మార్కులు వచ్చింది, వాడు బీఎస్ఎఫ్ పెట్టాడంట. సో చూడు అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, దారుణంగా. సో దాన్ని చూసుకొని, సో వీడియోలు చేశారని చెప్పి తొందరపడకుండా అన్నీ చూసిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే మీకు పర్ఫెక్ట్ అనిపిస్తుందో అన్నీ చూడండి, అన్ని ఛానల్లో చూడండి, అందరిని అడగండి. ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని మీరు ప్రిఫర్ చేయండి, దాన్నే పెట్టండి అనమాట. సో అది పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి అయితే. సో నేను అది వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మరుసటి రోజు అనేది మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చెప్తాను. సో దాన్ని చూసి మీరు ఫాలో అయితే దానివల్ల మీకు అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది తప్ప లాస్ అనేది ఉండదన్నమాట. సో అది చూసుకోనండి. సో వ్యాకెన్సీకి సంబంధించి మొత్తం 32,000 పోస్టుల పైన వ్యాకెన్సీస్ ఉండే ఛాన్సెస్ ఉంది నా ఎక్స్పెక్టేషను. సో దాన్ని చూసుకొని బాగా ఎవరైతే మిస్ అయిపోయిందో జాబ్లో, మొన్న కట్ ఆఫ్లో మిస్ అయిపోయిన వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సో 100% అనేది ఈసారి క్వాలిఫై ఛాన్సెస్ అనేది, ఎవరైతే లాస్ట్ ఇయర్ మిస్ అయిందో, లాస్ట్ నోటిఫికేషన్ మిస్ అయిందో వాళ్ళే ఈసారి జాబులు కొడతారు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి అన్ని మెలికలు తెలిసిపోయాయి, సీక్రెట్స్ అన్ని. దాన్ని మీరు ఫాలో అయితే దాన్ని రెక్టిఫై చేసుకుంటే జాబులు ఈజీ కొట్టచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించి ఒక అప్డేటు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.